కలి మళ్ళీ ఎప్పుడొస్తాడు? కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా? కీటకపురాన్ని పాలించే జీవుడితో భీకరమైన యుద్ధం జరిగింది. జీవుడి సంహారం తర్వాత సోదరుడు శుద్ధోధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. అప్పుడు శుద్ధోధనుడి భార్య, సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతపట్టి యుద్ధరంగంలో దిగాడు. స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పి కల్కి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి నిల్చున్నారు. ఆ స్త్రీలంతా వేసిన బాణాలు, అస్త్రాలు అన్నీ కల్కిలో కలసిపోయాయి. ఆ తర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందుకు కదిలాడు కల్కి. ఆ సమయంలో కలిశాడు అశ్వత్థాముడు. కల్కిని కలిసిన అశ్వత్థాముడు, 3000 సంవత్సరాలు ఒళ్లంతా పుళ్ళుతో నిండి ఉన్న నేను శాప విమోచనం పొందాను. నీకోసమే ఇంకా ఈ భూమ్మీద ఉన్నానని చెప్పాడు. అలా కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి ధర్మ సంస్థాపనలో భాగమయ్యాడు. ఆ తర్వాత కల్కిని కలిసిన మహర్షులు. కుంభకర్ణుడి తనయుడు నికుంభుడి కుమార్తె అయిన కుదోదరి హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షులను పీడిస్తోంది. ఆమెను సంహరించాలని కోరారు. మహర్షులకు అభయం ఇచ్చిన స్వామివారు వెంటనే హిమాలయ ప్రాంతానికి బయలుదేరి వెళ్లి గుహలా ఉన్న ఆమెను చంపడంతో కుదోదరి కుమారుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కల్కి, జీవుడిని నిర్మూలించాడు. ఘోరంగా హింస చేస్తున్న వారిని సంహరించాడు. అప్పటికీ మిగిలి ఉన్న రాక్షసులను అంతమొందించాడు. ఆ తర్వాత హరిద్వార్లో అడుగుపెట్టిన కల్కిని దర్శించుకునేందుకు సప్తమహర్షులు, సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వచనం పొందారు స్వామివారు. అదే సమయంలో కల్కిని దర్శించుకున్న మరువు, దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు. మీరిద్దరూ సూర్య, చంద్ర, ఇంద్ర, యమ, కుబేర అంశలకు చెందినవారు. మీరు మోక్షం కోసం పుట్టినవారు కాదు. ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలని చెప్పాడు. మరువు అయోధ్య, దేవాపి, హస్తినాపురం రాజధానిగా చేసుకుని పాలించనున్నారు. అయితే ఈలోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటు కలసి రావాలని కోరాడు కల్కి. అప్పటినుంచి కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ అధర్మపరులను ఊచకోత కోస్తూ ముందుకు వెళ్లాడు. కల్కికి భయపడి గాడిదపై పారిపోయిన కలి, మరువు, దేవాపి, కలి సైన్యంపై దండయాత్ర చేశారు. ఆ తర్వాత కలిని తరిమికొట్టారు కల్కి. గాడిద వాహనంపై పారిపోయాడు. కలికి మరణం ఉండదు, కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా ధర్మ సంస్థాపన చేశాడు కల్కి. రమాదేవిగా జన్మించిన భూదేవి కలిని తరిమికొట్టిన తర్వాత విష్ణు భక్తుడైన రాజు పాలించే భల్లాటపురం వెళ్లారు. కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు భగవంతుడిని ఎత్తుకుని తీసుకెళ్లి రాజమందిరంలో సింహాసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడే పూజ అనంతరం బయటకు వచ్చిన ఆ మహారాజు భార్య సాక్షాత్తు భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది. తన భర్తను క్షమించమని కోరింది. అప్పుడు స్వామివారు తానిక్కడు రావడం వెనుక కారణం ఉందని, వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు. భూదేవి రమాదేవిగా భల్లాటపురంలో జన్మించింది. నాగలోకానికి కల్కి, భూలోకంలో ధర్మ సంస్థాపన సాధ్యం అయిన తర్వాత సర్పలోకానికి వెళ్లారు కల్కి. అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవ్వరైనా మాడి మసైపోతారు. కాని కల్కికి ఏమీ కాలేదు. అప్పటికి ఆమెకు అర్థమైంది, తాను ఓ గంధర్వుడి భార్యను, శాపం కారణంగా ఇలా నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని, మీ దర్శనంతో శాప విమోచనం అయిందని చెప్పి వెళ్లిపోయింది. సత్యయుగం ఆరంభం, కల్కి అవతార పరిసమాప్తి. భార్యలు పద్మావతి, రమాదేవిని తీసుకుని శంబల చేరుకున్నారు స్వామివారు. పైనుంచి దిగివచ్చిన దేవతలంతా మీరొచ్చిన కార్యం పూర్తయింది, తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు. అప్పుడు సత్యయుగం పాలనను మరువు, దేవాపికి అప్పగించి భార్యలతో కలసి వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు. సత్యయుగంలో మళ్లీ ధర్మం 4 పాదాలపై నడుస్తూ పాలన సాగింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.